సీతను చంపడానికి శ్రీలత ప్లాన్ అమలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సందీప్ చెంప పగలగొట్టిన రామలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? సీతను చంపడానికి శ్రీలత ఏం ప్లాన్ చేసింది? మరి ఆ ప్లాన్ సందీప్ ఎలా అమలు చేశాడు? ఎలా రామలక్ష్మికి దొరికిపోయాడు? మరి రామలక్ష్మి సందీప్ చెంప పగలగొడితే ఏం గొడవ జరిగింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనస్సు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సీత ఇంకా రామలక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరిపోయారు. అలా వెళ్తూ ఉండగా కార్ రిపేర్ రావడంతో సీత అయితే రామలక్ష్మితోటి ఇప్పుడు కార్ రిపేర్ వచ్చింది, ఇది క్లియర్ అయిన తర్వాత కానీ వెళ్ళడానికి కుదరదు, ఏంటో నా టైం ఇలా ఉంది అని చెప్పని అనడంతో నేను ఒక్కసారి చూస్తాను ఆగండి అంటే అవసరం లేదు, ఎంత నేను డ్రైవర్ని నా భార్యగా చేసుకుంటే మాత్రం నాకు ఇది కూడా రాదా ఏంటి అని అంటాడు. లేదు చూస్తాను, సరే వెళ్ళి చూడండి అని పంపిస్తే ఇక సీత అది చూస్తూ ఉండగానే కార్ అయితే రిపేర్ అవ్వదు, మెకానిక్ రావాల్సిందే అనడంతో నేను ఒక్కసారి చూడనా అని చెప్పి వెళ్ళి సీత మొత్తానికైతే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఏదో రిపేర్ చేస్తుంది. అలా అయిన తర్వాత కార్ స్టార్ట్ అవుతుంది. నేను డ్రైవ్ చేస్తాను అంటుంది. ఏం వద్దు అంటే లేదు నేను డ్రైవ్ చేస్తాను మీరు కూర్చోండి అని చెప్పి ఇక సీతని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇక రామలక్ష్మి డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి తీసుకెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈలోపే సందీప్ వెనకాలే వస్తాడు. ఇక అలా మొత్తం అందరూ ఆఫీసులోకి వెళ్ళాక తిను నా భార్య రామలక్ష్మి, అతను నా తమ్ముడు సందీప్ బ్రాంచ్ మేనేజర్, రామలక్ష్మి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పి చెప్తాడు. ఇక ఈలోపు ముంబై నుంచి వచ్చిన నమిత కూడా వచ్చి సార్ నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి అనడంతో తను నమిత ముంబై బ్రాంచ్ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా వర్క్ మీద పిలిపించాను అని చెప్పి ఇక చెప్తాడు. సీత అయితే ఇంకా అంతలోనే రామలక్ష్మి అటుగా చూస్తూ ఎవరి నమిత కొత్తగా ఉంది, అసలు ఇక్కడ ఎప్పుడూ కనిపించలేదు, సడన్గా తన్నెందుకు పిలిపించినట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక ఈలోపు సందీప్ అయితే నమిత వంక చూస్తూ నమితని ఎలా అయినా సరే లైన్లో పెట్టాలి, ఇంట్లో ఆ శుద్ధపప్పు మొహాన్ని చూసి చూసి విసుగొచ్చేస్తోంది, ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయడానికి నా టైం గడిచిపోవటానికి చక్కగా ఇది సరిపోతుంది అని చెప్పి నమితని లైన్లో పెట్టే పని మొదలు పెట్టేస్తాడు సందీప్. ఇక్కడ అంతా నేనే బ్రాంచ్ మేనేజర్ని, మా అన్నయ్య తర్వాత మొత్తం అంతా నా అధీనంలోనే ఉంటుంది అంటూ ఏవేవో కబుర్లు మొదలు పెడతాడు. నాకు సీత సార్ ఇప్పుడు కాదు సార్ ఎప్పటి నుంచో తెలుసు, సో సీత సార్ గురించి మీరు నాకు అస్సలు చెప్పవసరం లేదు, నాకు ఆయన గురించి బాగా తెలుసు అని చెప్పని అంటుంది రామలక్ష్మి. అయితే ఇక ఆ మాటలు విని అంటుంది నమిత. అయితే నమిత మాటలతో సందీప్ ఏకీభవించడు. మా అన్నయ్య కంటే నేనే గ్రేట్ తెలుసా, బట్ అన్నయ్య కదా, సో ఆయన ఎప్పుడు గొప్పగా ఉంచాలని నేను ఎప్పుడు గొప్పగా అనుకోను అండ్ నన్ను ఎక్స్పోజ్ చేసుకోను కూడా అని చెప్పి గొప్పలు చెప్తూ ఉంటే సరే సరే అయితే నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటానంటే ఇక్కడే ఈ క్యాబిన్లోనే కూర్చో, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అంటూ ఉండగానే ఇదంతా రామలక్ష్మి గమనిస్తుంది. కలుపు కలుపు పులిహోర కలుపు ఇంటికి వెళ్ళాక నీకుంటుంది అనుకుంటూ ఉండగానే ఇక అందరూ భోజనం టైంకి భోజనానికి వచ్చేస్తారు. అయితే సందీప్ ఉదయం ఆఫీస్కి వచ్చేటప్పుడు సందీప్ చేతికి ఒక పొట్లం ఇస్తుంది శ్రీలత. అయితే ఇది మధ్యాహ్నం భోజనం సమయంలో మీ అన్నయ్య తినే భోజనంలో కలపాలి, ఎలా కలుపుతావో నాకు తెలీదు, ఇది తిన్న తర్వాత ఒక గంటకే వాడు ఆఫీస్ నుంచి హాస్పిటల్ పాలవుతాడు, రక్తం కక్కుకొని చేస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి రామలక్ష్మి సీతను ఎలా కాపాడుకుంటుందో చూస్తాను అని అంటుంది. ఇక వెంటనే సందీప్ అది గుర్తు తెచ్చుకుని గబగబా భోజనాల టైం అప్పుడు తన బాక్స్లో చక్కగా తను తినేటటువంటి అంటే తన కోసం పెట్టిన క్యారియర్లో ఈ పౌడర్ని కలిపేసి జాగ్రత్తగా భోజనాల దగ్గర కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత అన్నయ్య ఇది అమ్మ కలిపింది, మరి అమ్మ పెడితే నీకు బాగా ఇష్టం కదా, సో మరి నువ్వు తింటానంటే నీకు ఇచ్చి నేను ఆ రైస్ తీసుకుంటాను అంటాడు సందీప్. వెంటనే రామలక్ష్మి వద్దులే సందీప్ నువ్వు తినేసే, నేను ఆయన కోసం ఆయనకి ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చాను, ఇబ్బంది లేదు అని చెప్పని అంటే నువ్వెప్పుడు క్యారెస్ తీసుకొచ్చావు వదినా అని అనగానే ఆల్రెడీ ఇంట్లో నేను చేసి వచ్చాను, క్యారేజ్ డ్రైవర్ తీసుకొచ్చాడు అదిగో అని చెప్పని అంటుంది. అంటే ఇది అమ్మ చేత్తో అమ్మ స్వయంగా కలిపింది కదా అంటే మీ అమ్మగారి చేత్తో మీ అమ్మగారు స్వయంగా కలిపి పెట్టింది మీకు కానీ సీతా సార్కి కాదు కదా, మరి అటువంటిప్పుడు మీరు తినపోతే మీ అమ్మగారు బాధపడతారు కదా, అందుకని మీరు కూర్చోండి
అనేసేసి అంటూ ఇక సీతకి తను తెప్పించిన భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. అన్నయ్య, అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. మార్నింగ్ నీకోసమని కలిపితే నేనే గొడవ చేసి మరీ నాకు కావాలి అని తీసుకొచ్చాను అన్నయ్య అంటూ ఉంటే, పర్వాలేదులేండి మీరు తినండి మరిది గారు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇదెక్కడి గోల్రా బాబు, ఎలా అయినా సరే వీడితో ఇది తినిపించాలి అని జస్ట్ టేస్ట్ చూడు అన్నయ్య, 2 ముద్దలు తిను అని లేచి పెట్టబోతుంటే ఇక వెంటనే రామలక్ష్మికి ఎలా ఆపాలో అర్థం కాక సీత మీద వాటర్ పోసేస్తుంది. ఇక సందీప్ తినిపించేలోపే సీత తల దించేసుకుని, అయ్యయ్యో రామలక్ష్మి ఏంటి వాటర్ ఇలా పోసేసావు అని అనగానే, చెయ్యి జారిపోయింది శ్రీవారు, కావాలని పోస్తానా ఏంటి అని చెప్పి కొంచెం రొమాంటిక్గా మాట్లాడేసరికి ఇక సందీప్ పెట్టాలనుకున్న భోజనం గురించి పక్కన పెట్టి రామలక్ష్మి వైపు తిరిగిపోతాడు సీత. అలా తిరిగేసరికి అనుకున్నది ఒక్కటైతే ఇక్కడ జరుగుతోంది ఒకటి. అసలు ఏంటి ఈవిడ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు సీతతో ఈ భోజనం తినిపించాలి, లేకపోతే అమ్మ ఊరుకోదు అని సందీప్ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అలా మొత్తానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా సీత ఒక్క మెతుకు కూడా ముట్టుకోడు. ఇక అందరి భోజనాలు అయిపోతాయి. సందీప్, మీ అన్నయ్యని తిను అంటూ నువ్వు తినడం మానేసినట్టున్నావు అని అనేసరికి, అబ్బే వదిన అదేం లేదు వదిన అని అంటూ ఉండగానే, ముందు నువ్వు తిను సందీప్ తిను అని అంటూ ఉంటే, సరే మీ మరిది వదిన ఇద్దరూ కలిసి తిని రండి, నేను వెళ్తున్నానని సీత వెళ్ళిపోతాడు. వీడికి ఎలా అయినా పెట్టాలి, ఎలా అయినా వీడు తినాలి అనుకుంటే వీడు వెళ్ళిపోతున్నాడేంటి అనుకుంటూ అని బాక్స్ క్లోజ్ చేస్తుంటే, అదేంటి సందీప్ క్లోజ్ చేస్తున్నావేంటి, మీ అమ్మగారు అంత ప్రేమగా కలిపి పెట్టిన భోజనాన్ని నువ్వైనా తినాలి కదా, తిను అంటుంది. వద్దుదిన నాకు ఆకలిగా లేదు అంటే, తిను అని చెప్పని చాలా ఫోర్స్గా అంటుంది. అరే నాకు ఆకలిగా లేదంటున్నాను కదా అంటే అందులో ఏం కలిపారో నీకు తెలుసు కాబట్టి, ఆ కలిపింది ఆయన మాత్రమే తినాలి కాబట్టి ఇప్పటి వరకు ఆయన్ని కంపెల్ చేసి ఎలా అయినా తినిపిద్దామని ప్రయత్నించావు. అది జరగకపోయేసరికి ఇప్పుడు నువ్వు తినాల్సి వచ్చేసరికి ఆకలిగా లేదు అంటున్నావు. ఏం కలిపారు దాంట్లో చెప్పు అంటూ సందీప్ చెంప చెల్లున పగలగొడుతుంది. అలా పగలగొట్టి, తినకపోతే ఊరుకోను అని చెప్పి సందీప్ చేతిని గట్టిగా పట్టుకొని నోట్లో అన్నం పెట్టే ప్రయత్నం చేస్తే, చంపేస్తావా ఏంటి, దాంట్లో ఉన్న విషయం 10 నిమిషాల్లో పనిచేస్తుంది, గంటలో మనిషి వస్తాడు తెలుసా అంటాడు. ఒక్కసారిగా ఇక రామలక్ష్మి కోపంతో రగిలిపోతూ సందీప్ చెంపలు 2 వాయించేస్తుంది. వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళి, నువ్వు రాక్షసివా మనిషివా, అసలు తల్లివేనా, నువ్వు కన్నావు కదా పిల్లల్ని, ఆ మాత్రం ప్రేమానురాగాలు లేవా నీకు, నా భర్తని చంపాలని చూస్తావా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి గనుక నా భర్త మీద అటెంప్ట్ చేసినా ఈసారి మాత్రం ప్రాణాలు కూడా మిగల్చను, జాగ్రత్త, ఇప్పుడు చెంపదెబ్బతో వదిలేస్తున్నాను, ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా చేతి దెబ్బ కాదు చెప్పు దెబ్బ రుచి చూస్తారు, మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, అంత ఈజీగా తీసుకోకండి నన్ను అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో శ్రీలత కంగు తింటుంది. ఇక సందీప్ రావడంతో జరిగింది మొత్తం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత. అయితే ఇక ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంటూ దీని నుంచి మనం సీతని చంపే ప్రయత్నాలు చేయాలి, కానీ ఇది ఉండగా మాత్రం మనం సీతని ఏం చేయలేం, ఇది కాపాడుకుంటూనే ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి ఇక శ్రీలత అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో సందీప్ శ్రీలత వేసిన ప్లాన్స్ నుంచి సీతను ఎలా కాపాడుకుంటుందో రామలక్ష్మి. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.